ఓం శ్రీమాత్రే నమః. భక్తజనాభులందరికీ కూడా మాఘమాసం యొక్క మహాపర్వదిన విశేషాన్ని అందరికీ కూడా ఆస్వాదించాలనే యొక్క సత్సంకల్పంతో మీ అందరికీ కూడా ఒక విశేషాన్ని అందించడం జరుగుతుంది. ఈరోజు రేపు మనకి రథసప్తమి మహాపర్వదినం. మాఘమాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ రథసప్తమి అనేటువంటి మహాపర్వదినం మనకు వస్తుంది. అటువంటిది ఈ సంవత్సరం ఆదివారంతో కూడినటువంటి రథసప్తమి. మామూలుగా మనం విశేషంగా ఆదివారం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం సూర్య భగవానుడి గురించి. ఆరోగ్యం భాస్కర ఆదిత్యం అని వేదం చెబుతోంది మనకి. అటువంటి యొక్క సూర్య భగవానుడు ఉదయించగానే సకల జీవకోటి కూడా విశేషముగా ఈ భూమి మీద ఉండే ప్రతి జీవకోటి కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ రథసప్తమి మహాపర్వదినంలో సప్తాశ్వారుడైనటువంటి యొక్క సూర్య భగవానుడు పైకి వచ్చే సమయానికంటే ముందుగానే ప్రతి ఒక్కరూ కూడా రేగిపండు జిల్లేడి ఆకు శిరస్సును ధరింపజేసుకొని స్నానము చేసి చన్నీళ్ళతో స్నానం చేయాలి. వేడి నీళ్ళు స్నానం చేయకూడదు. రేపు ఆ చన్నీళ్ళ స్నానం చేసే సమయంలో 3 సార్లు దేనికి దానికే 3 జిల్లేడాకులు విడివిడిగా పెట్టుకుని 3 రేగిపళ్ళు శిరస్సు మీద పెట్టుకుని ఆ తర్వాత మరలా స్నానం చేసి చక్కగా శుచి అయిన తర్వాత ముందుగా ఆ ఎర్ర కిరణాలతో వచ్చేట్టుగా ఆ సూర్యభాస్కరుని చక్కగా ఆరాధన చేయాలి. స్వామికి సూర్య నమస్కారాలు చక్కగా విశేషంగా 16 మార్లు సూర్య నమస్కారం చేసి ఆ తదుపరి సూర్య భగవానుడికి ఎదురుగుండగా ఆవు పిటికలతో దాలి వేసి దానిలో ఆవు పాలు పొంగించిన తర్వాత బియ్యము వేసి చక్కగా పాయసం చేసి చిక్కుడాకులు వేసి చిక్కుడుకాయలతో రథాన్ని చేసి ఆ చిక్కుడాకుల్లో స్వామివారికి 7 ఆకుల్లోని కూడా చక్కగా ఆ పాయసాన్ని పెట్టి నైవేద్యం పెట్టి ఆ ప్రధానంగా ఒక పాయసాన్ని ఆకుని అగ్నిహోత్రులు సమర్పించాలి. ఆ మిగిలినటువంటివన్నీ కూడా చక్కగా భక్తులందరూ కూడా ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా ఎవరైతే చేస్తారో ఆ గృహంలో ఆయురారోగ్య భోగభాగ్యాలతో విరాజిల్లుతారు ముమ్మాటికి కూడా. ఎందుచేత అంటే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మానవ జీవితంలో మనకి ఆరోగ్యం ప్రసాదింపబడుతుంది జీవకోటి అంతటికీ కూడా. అటువంటి వైభవపేతమైనటువంటి యొక్క రథసప్తమి మహాపర్వదినాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించి శ్రద్ధాభక్తులతోటి రేపు ఉదయాన్నే శిరస్నానం చేసి స్వామివారికి దర్శనం చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.